నవంబర్ 15వ తారీఖున కార్తీక పౌర్ణమి రానుంది. ఈ కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. సహజంగానే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనటువంటిది. మన భారతీయ సంస్కృతి ప్రకారం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసానికి, మాఘమాసానికి, శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఇక మాఘమాసం కన్నా అలానే శ్రావణ మాసం కన్నా కూడా విశేషమైనటువంటిది కార్తీక మాసం అని కూడా శాస్త్రం వివరిస్తుంది. ఈ మాసంలో వెలిగించే దీపానికి, చేసే స్నానానికి, అలానే దానానికి, జపానికి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో ఎవరైనా సరే దాన ధర్మాలు చేస్తే వారికి తోచినది, వీరు ఏ విధంగానైనా సరే కార్తీక మాసంలో దాన ధర్మాలు చేస్తే గనక ఆ దాన ధర్మాల యొక్క పుణ్య ఫలితం అనేది వారిని ఖచ్చితంగా ఒక స్థాయిలో నిలబెడుతుంది. కటిక దరిద్రులు అయినా సరే కోటీశ్వరులుగా మారిపోతారు. దరిద్ర జాతకులు అయినా సరే ధనవంతులుగా మారిపోతారు. కార్తీక మాసం అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరం. ఈ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది, కానీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కార్తీక మాసం మొత్తం కూడా సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేచి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించాలి. కార్తీక మాసం 30 రోజులు ఉంటుంది. ఈ 30 రోజుల పాటు కూడా శుచిగా స్నానం ఆచరించటం వల్ల జన్మల దరిద్రాలు తొలగిపోతాయని, తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చేసే నదీ స్నానాలు అనేవి మన జీవితాన్నే మారుస్తాయి. ఘోరమైనటువంటి నరదృష్టి ఉన్నా, లేదా ఎంతటి దుష్టశక్తి ప్రభావాలు ఉన్నా, శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు పట్టి పీడిస్తున్నా సరే ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. నదుల్లో ఈ కార్తీక మాసంలో దేవతలు స్నానం ఆచరిస్తారు అని, అందుకే పుణ్య నదుల్లో స్నానాన్ని ఆచరించటం వల్ల కటిక దరిద్రులు కూడా కుబేరులవుతారని శాస్త్రం వివరిస్తుంది. పుణ్యనదుల్లోకి వెళ్ళి స్నానం ఆచరించలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఏవైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న నీటిని కలుపుకొని స్నానం ఆచరించాలి. ఇలా స్నానం ఆచరిస్తున్న సమయంలో పరమశివుణ్ణి తప్పకుండా తలుచుకోవాలి. పరమశివుని అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో కష్టాలు అనేవి ఉండవు, దరిద్రాలు అనేవి ఉండవు, ఘోరమైన నరదృష్టి సైతం తొలగిపోతుంది. శివుని అనుగ్రహం లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆ పరమశివుని అనుగ్రహం ఉంటే చాలు, జీవితమంతా ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతితో ఉంటుంది. అలానే పరమశివుడు బోలాశంకరుడు, అడగగానే వరాల వర్షాన్ని కురిపిస్తాడు. అందుకే పరమశివుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటారు. కోరిన కోరికలను నెరవేరుస్తాడు. అంతేకాదు, ఆడంబరాలు లేకుండా కేవలం బిల్వదళం, ఒక చెంబు నీటిని సమర్పిస్తే చాలు, ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుస్తాడు. పరమశివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం అంటే పరమశివుడికి చాలా ఇష్టం. కేవలం అభిషేకం చేస్తే చాలు, అన్ని రకాల కష్టాల నుండి విముక్తిని కలిగింపజేస్తాడు. కటిక దరిద్రుణ్ణి ధనవంతునిగా మారుస్తారు. మీ స్తోమతను బట్టి అభిషేకాలు, పూజలు, వ్రతాలు, నోములు చేసుకోవచ్చు. కానీ పరమశివుడు అంటే ఎవరైనా సరే ఆడంబరానికి వెళ్ళి చేసేవారికే వరాన్ని ఇస్తాడు అని కాదు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేవలం ఒక చేతి అంటే భక్తి, శ్రద్ధ, నియమం, నిష్టంతో శుచిగా స్నానం ఆచరించి కేవలం ఒక చెంబు నీటిని తీసుకొని ఆ చెంబెడు నీటితో పరమశివుణ్ణి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిని పరమశివుడికి అభిషేకం చేయాలి. ఆ తరువాత బిల్వదళం, ఒక నీలిరంగు పుష్పం, ఒక కొబ్బరికాయ, విభూది, వీటితోనే పరమశివుడి యొక్క పూజ సంపూర్ణమవుతుంది. అంతేకాదు, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కార్తీక మాసంలో జపించటం వల్ల కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. ఓం నమః శివాయ అనే మంత్రం చాలా పవిత్రమైనటువంటిది. ఈ మంత్రంతో మనకు ఉన్నటువంటి దరిద్రాలను తొలగించుకోవచ్చు.
పరమశివుని అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. కేవలం ఈ విధంగా పరమశివుణ్ణి పూజిస్తే చాలు, కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి. కార్తీక మాసంలో వెలిగించే దీపానికి విపరీతమైనటువంటి పుణ్యంతో పాటు ఘోరమైనటువంటి నరదృష్టి నరఘోష సైతం తొలగిపోతాయి. అంతేకాదు ఈ మాసంలో నదిలో వెలిగించిన దీపాలు అంటే వెలిగించి నదిలో వదిలివేసే దీపాలు కావచ్చు, కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే 365 ఒత్తులు కావచ్చు, అవి ఖచ్చితంగా మనకు సంవత్సరం మొత్తం కూడా అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. 365 ఒత్తులు ఈ మాసంలో ఎందుకు వెలిగించాలి అంటే, మనం ఖచ్చితంగా ప్రతినిత్యము పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తే దరిద్రం ఉండదు. అలా ప్రతి ఒక్కరికి కుదరకపోవచ్చు. కనుక ఈ యొక్క కార్తీక మాసంలో 365 వత్తులను వెలిగించటం వల్ల 365 రోజులు ప్రతినిత్యము ఇంటి పూజ గదిలో దీపాన్ని వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. అందువల్ల కార్తీక పౌర్ణమి రోజున ఈ దీపాలను వెలిగిస్తూ ఉంటారు. కార్తీక మాసం అనగానే చాలామందికి ఎంతో ప్రీతికరం, ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఈ మాసంలో చేసే ప్రతి పూజకి పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది, మంచి పుణ్యం లభిస్తుంది. ఖచ్చితంగా మనస్సంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కార్తీక మాసం అంటే పరమశివునికి, వెంకటేశ్వర స్వామివారికి, అలానే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ మాసంలో ఒక్కసారైనా విష్ణుమూర్తి ఆలయంలో పిండి దీపాన్ని వెలిగించాలి. పరమశివుని ఆలయంలో కూడా పిండి దీపాన్ని వెలిగించాలి. పిండి దీపాన్ని పరమశివుని ఆలయంలో 3 ముఖ్యమైనటువంటి ప్రదేశాలలో వెలిగించాలి. 1 ధ్వజస్తంభం దగ్గర, 2 నందీశ్వరుని దగ్గర, 3 పరమశివునికి అతి దగ్గరలో ఒక దీపాన్ని వెలిగించాలి. ఇలా ఈ మాసం పూర్తయ్యేలోపు ఒక్కసారైనా సరే శివాలయంలో ఈ దీపాన్ని వెలిగించాలి. అలానే విష్ణుమూర్తి ఆలయంలో మాత్రం ఒక ప్రత్యేక దీపాన్ని వెలిగించాలి. పిండి దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తి ఆలయం ప్రాంగణంలో ఎక్కడైనా వెలిగించవచ్చు. పిండి దీపాన్ని వెలిగించి ఒక తమలపాకుని ఆ దీపం ముందు పెట్టి ఆ తమలపాకులో కొన్ని నువ్వులు లేదా కొన్ని అవిస గింజలు లేదా అవిస పువ్వులు వేయాలి. లేదా ఇవేవి మీకు అందుబాటులో లేకపోతే కొన్ని బియ్యాన్ని కూడా వేయవచ్చు. అలా ఈ యొక్క దీపం ముందు తమలపాకుని పెట్టి అవిస గింజలు కానీ, అవిస పువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ లేదా బియ్యాన్ని కానీ వేసి ఈ విధంగా దీపం వెలిగించినట్లు అయితే గనక ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. విష్ణుమూర్తిని అలానే పరమశివుణ్ణి ఈ మాసంలో ఎక్కువగా పూజిస్తూ ఉంటాము. ఇలా కార్తీక మాసంలో చేసే పూజలు ఖచ్చితంగా మంచి ఫలితాలను కలిగింపజేస్తాయి. మరి ఈ యొక్క కార్తీక మాసంలో మనం గోమాతకి ఏది పెట్టడం వల్ల అన్ని విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది, అన్ని పనుల్లో అదృష్టం ధనం కలిసి వస్తుందో కూడా తెలుసుకుందాం. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి కూడా ఈ మాసం అంటే చాలా ఇష్టం. అలాంటి ఈ మాసంలో గోమాతకి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. కార్తీక మాసంలో గోమాతని ఎంతగానో పూజిస్తూ ఉంటాము. అలానే ఎద్దు పరమశివుని వాహనం, గోమాత లక్ష్మీదేవి స్వరూపం. ఇవి రెండింటినీ పూజించినా, ఈ రెండింటికి ఏదైనా ఆహారంగా పెట్టినా మన జీవితం మారిపోతుంది. మన దరిద్రాలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అసలు మనం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నాము అంటే ఖచ్చితంగా మన గ్రహాల యొక్క చెడు దోషాల వల్లే ఇలా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ గ్రహాల యొక్క చెడు దోషం అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో, గ్రహ దోషాల నుండి ఎప్పుడైతే బయటికి వస్తామో అప్పుడే మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారుతుంది. గ్రహాల చెడు ప్రభావం తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత పెరగాలి అంటే ఖచ్చితంగా కార్తీక మాసంలో గోమాతను పూజించడం వల్ల 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక మర్చిపోకుండా కార్తీక మాసం అయిపోయేలోపు ఒక్కసారైనా గోమాతకి ఇది ఒక్కటి తినిపించండి. ఉద్యోగంలో ఉండే ఆటంకాలు అలానే విద్యాపరంగా ఎదుర్కొనే సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు మనం కొన్నిసార్లు ఏదైనా పనిని అనుకున్నప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ పనిలో విజయం అనేది కలగదు. అంతేకాదు మన జీవితం కూడా చాలా కష్టాల పాలవుతూ ఉంటుంది. ఇలా మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి కాకపోయినా, మన జీవితంలో అధిక కష్టాలు ఎదురయ్యినా,
వాటన్నింటి నుండి కూడా విముక్తి కలగాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క విధంగా గోమాతను పూజించి గోమాతకు ఇది ఒక్కటి తినిపించాలి. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సంధ్యా సమయంలో వచ్చి పాలు, పెరుగు, ఉప్పు, చింతపండు, నూనె అడిగితే పొరపాటున కూడా వాటిని ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ యొక్క మాసం పవిత్రమైనటువంటిది. సంధ్యా సమయానికి ఎంతో విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. కనుక కార్తీక మాసంలో తప్పకుండా సాయంత్రం వేళలో దీపాలను వెలిగించాలి. గుమ్మంకి ఎడమవైపున దీపాన్ని తప్పకుండా వెలిగించాలి. ఇలా వెలిగించటం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితం అనేది మన దరిద్రాలు అనేది తొలగిపోయి జీవితం అద్భుతంగా మారిపోతుంది. అలానే డబ్బు అనేది ఏదో విధంగా సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి. సంధ్యా సమయంలో పొరపాటును కూడా వాటిని దానంగా ఇచ్చినా లేదా ఎవరైనా కావాలి అని దానంగా అడిగినా సరే మంచిది కాదు. అంటే ఇంకొకరికి చెడు జరిగినా పర్వాలేదు, నాకు మంచి జరుగుతుంది కదా అనే ఒక స్వార్థంతో ఆలోచించి ఎవరినైనా ఇలా అడిగితే గనక అది మీకే మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క కార్తీక మాసంలో కొబ్బరికాయ కానీ లేదా రూపాయి కాయిన్ కానీ లేదా బియ్యాన్ని కానీ ఎవరికైనా దానంగా చేయాలి. పేదవారికి ఏదైనా ఒక రూపంలో అంటే డబ్బు సాయం లేదా ఏదైనా ఒక రూపంలో సాయం చేయటం వల్ల అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది. అయితే మరి ఈ కార్తీక మాసంలో గోమాతకి ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోమాతకి ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ఒక్కసారైనా సరే పాలకూరను తినిపించాలి. పాలకూర అంటే ఆకుకూరల్లో ఏదైనా ఒక కూరను తినిపించవచ్చు. పాలకూరను తినిపించటం వల్ల ఉద్యోగంలో ఉండే ఆటంకాలు కావచ్చు లేదా జీవితంలో ఉండే సమస్యలు కావచ్చు తొలగిపోతాయి. పాలకూరను కానీ లేదా తోటకూరను కానీ తినిపించాలి. ఈ విధంగా కార్తీక మాసం అయిపోయేలోపు ఒక్కసారైనా గోమాతకి పాలకూరను కానీ తోటకూరను కానీ తప్పకుండా తినిపించి తీరాలి. ఈ విధంగా చేస్తే జన్మ జన్మాల దరిద్ర పాపాలు తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా కార్తీక మాసం అయిపోయేలోపు గోమాతకు ఏది తినిపించాలి అని. గోమాతలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. గోమాతను పూజించినా సేవించినా జన్మలో పేదరికం రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. గోమాత సకల దేవతలకి అంటే నీడను ఇచ్చినటువంటి దేవి అంటే సకల దేవతలకి కూడా గోమాత యొక్క దేహంలో స్థానాన్ని కల్పించినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. కేవలం ఒక్క గోమాతను పూజిస్తే చాలు 33 కోట్ల దేవతలను పూజించినంత పుణ్యం కలుగుతుంది. అందుకే గోమాత యొక్క మూత్రము, గోపాలు, గోవు నెయ్యి అన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటివి, ఎన్నో పోషకాలతో కూడి ఉండేటటువంటివి. కనుక గోమాతను పూజించి సకల పేదరికాలను కూడా తొలగించుకోవచ్చు, దరిద్రాలను తొలగించుకోవచ్చు, అష్ట ఐశ్వర్యాలను కలిగింపజేసుకోవచ్చు. ప్రతినిత్యము ఉదయం నిద్రలేవగానే పాలు ఇస్తున్నటువంటి గోమాతను చూస్తున్నట్లు అయితే వారి జీవితంలో ఇక ప్రతినిత్యము కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. గోమాతను మీరు ఇంట్లో పెంచుకోలేకపోయినట్లు అయితే గోమాత విగ్రహాన్ని అయినా తెచ్చి ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే గోమాత మన కంటికి కనిపించేలాగా పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.